నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా ఉంది వరదారెడ్డి. నూతన ప్రభుత్వ ఉద్యోగులను అభినందించి సన్మానించిన ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. నక్కబండలో పేరుకుపోయిన చెత్త, దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. ఇరవై 21న కేదార గౌరీ వ్రతం ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు. వార్తలోని వివరాలు. మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం పుంగనూరులో సుడిగాలి పర్యటన చేశారు. ఆయన రాకను తెలుసుకున్న పార్టీ శ్రేణులు, అభిమానులు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలకగా అందరినీ ఆత్మీయంగా పలకరించారు. అనంతరం రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టే కార్యక్రమాలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. తర్వాత పలు ప్రైవేటు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నట్లు లయన్స్ బ్రాండ్ అంబాసిడర్ డాక్టర్ పేషవా తెలిపారు. పుంగనూరు పట్టణం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో డిస్ట్రిక్ట్ చైర్మన్ వరదారెడ్డి, జోన్ చైర్మన్ ఎన్ ముత్యాల ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేశారు. అలాగే కుటుంబ మిషన్లను అందజేశారు. పలువురు ప్రసంగిస్తూ గత 20 సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని పుంగనూరు క్లబ్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, కార్యదర్శి రఘుపతి, కోశాధికారి కేశవరెడ్డి, సరస్వతమ్మ, సుధాకర్రావు, సురేంద్ర, బాలాజీ, మహిపాల్ రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు క్లబ్ అంటే గానీ ఒక డయాలసిస్ సెంటర్ ఇక్కడ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తూ మేనేజ్ చేస్తూ ఆన్ డైలీ బేసిస్ 39 మందికి సర్వీస్ చేస్తున్నారు అంటే దాని వెనుక మీ అందరి కృషి ఎంతో ఉంది. లేకపోతే ఇంత సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ అయ్యేది కాదు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. పుంగనూరు క్లబ్ అనేది డయాలసిస్ సెంటర్ ద్వారా సర్వీస్ అనేది ఇన్ని సంవత్సరాలుగా చేస్తూ ముందుకు, అదేవిధంగా ట్రస్ట్ ఫామ్ అయినప్పటి నుంచి ఒక బిల్డింగ్ పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తూ సర్వీస్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ ఇదే విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా అందుకున్నారు. ఈ విధంగా కంటిన్యూస్గా చేయడానికి ముత్యాలన్న సహకారం కూడా చాలా ఉందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఒక పబ్లిక్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది ఒక మీడియా విభాగానికే అది సాఫల్యం అవుతుంది. ఎలా అంటే ఒక కార్నర్లో ఎక్కడో ఒక మారుమూల గ్రామం అయినటువంటి పుంగనూరులో 15 సంవత్సరాల ముందు లయన్స్ క్లబ్ స్టార్ట్ అయినప్పుడు కానీ అంతకుముందు డాక్టర్ శివ సారు వీళ్ళందరూ మంచి మెంబర్స్, ఆ విధంగా సర్వీస్ దృక్పథంతో ముందుకు తీసుకుపోవడం వల్ల అది డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో రీచ్ అవ్వడానికి ఒక మీడియా ముఖాంతరంగా ఒక న్యూస్ పేపర్ అయితే ఏమేమి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దాన్ని తీసుకెళ్లి ఈ విధంగా జరుగుతుంది, ఒక క్లబ్ అనేది ఉంది, ఈరోజు యాక్టివిటీస్ జరుగుతున్నాయని చూడడంలో ముత్యాలన్న చాలా సహాయ సహకారాలు అందించారు. ఇందు మూలంగా సార్ నిజంగా మీ శ్రమకు కానీ మీరు ఇన్ని రోజుల నుంచి మాత్రం క్లబ్లో పెట్టడానికి చాలా సంతోషం అనిపిస్తుంది సార్. అదేవిధంగా డయాలసిస్ సెంటర్ స్టార్ట్ అయినప్పుడు మేడం గారు ఉన్నారు ప్రెసిడెంట్గా. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసి ప్రపోజల్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ దగ్గర పోయినప్పుడు శివ సార్ కానీ, ముత్యాలన్న కానీ, వరదారెడ్డి సార్ కానీ మేడం ఆ రోజు అప్రూవల్ అవ్వడానికి కూడా వీళ్ళందరూ సహాయం చేసిన తర్వాత మీరు ఏదైతే ఒక స్టెప్ ముందుకు తీసుకొని ఆ రోజు మీరు ముందుకు వచ్చిన దానివల్లనే ఈరోజు డయాలసిస్ సెంటర్ అనేది స్టార్ట్ అయింది. ఈరోజు 39 మంది ఎవ్రీ డే సార్ ప్రెసిడెంట్ సార్ చెప్పినట్లు 26 రోజులు నెలలో ఎవ్రీ డే ప్రతి ఒక్క దినము 39 మంది సర్వీస్ చేస్తున్నారంటే అది ఆషామాషి విషయం కాదు మేడం. మీ అందరి సహకారాలు 15 డయాలసిస్ కంప్లీట్ చేశారు ఆల్రెడీ. ప్రతిరోజు 1,59,000 రూపాయల సర్వీస్ యాక్టివిటీలు జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషం సార్. డయాలసిస్ మాత్రంగా మన డిస్టిక్ నుంచి మన డిస్టిక్ గవర్నర్ అశ్వత్ నారాయణ స్వామి సార్ టీంలో నేను కూడా ఒక జిఎల్టీ మనకు ఆహర్నిశలు ముత్యాలన్న గారు జోన్ చైర్మన్ గా చేశారు, ప్రెసిడెంట్ గా చేశారు.
అనేక పదవుల్లో అనుభవించారు. ఇప్పుడు మన డయాలసిస్ సెంటర్కి వారు డైరెక్టర్గా కూడా ఉన్నారు. వారి యొక్క అమూల్యమైన సలహాలు సందేశాలతో మన క్లబ్లో క్లబ్కే కాకుండా డయాలసిస్ సెంటర్ కూడా ఉపయోగపడుతున్నటువంటి ప్రజారన్న గారిని మరి మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి అహర్నిశలు మనం ఏ కార్యక్రమం చేసినా ప్రజల్లోకి తీసుకెళ్ళి నిస్వార్థంగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా అందరికీ తెలిపించేటట్టు చేస్తున్న ప్రజారన్న గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మన డయాలసిస్ సెంటర్కి మొట్టమొదటిగా మనం పెట్టాలని అనుకున్నప్పుడు అక్కడ స్థలం లేదు, ఒక రాయి లేదు, ఒక రెప్ప లేదు, ఎక్కడ పెట్టాలని తెలియదు. అలాంటప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి మేడం గారు, పరిస్థితి మేడం గారు మొట్టమొదటి చెట్టు 1 రూపాయలు ఇచ్చారు. సో వారి యొక్క హస్తవాసి దినాభివృద్ధి చెంది ఈరోజు సుమారు 2.5 కోట్ల రూపాయలతో ఆ యొక్క సంస్థను ఏర్పాటు చేసి ఈరోజు మన ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పిన ప్రకారం అయితే 1,56,000 రూపాయల సర్వీస్ ఒక రోజు జరుగుతామంటే ఉచితంగా జరుగుతామంటే నిజంగా కూడా మన లయన్స్ క్లబ్లో మనం మెంబర్షిప్ కడుతున్నట్టు ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకి, వారి పిల్లలకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా ఎంతో భగవంతుని ఆశీస్సులు ఉండబట్టే మనం ఈరోజు ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఆ పుణ్యం కూడా మన మెంబర్స్కి తెలియజేస్తున్నాం. మరి వారికి అదేవిధంగా మన మెంబర్లు కూడా ప్రతి ఒక్క మెంబరు కాంట్రిబ్యూషన్ ఇచ్చేది కాకుండా మన టైం, టాలెంట్, ట్రెజరీ ఈ 3 కూడా ఇన్వెస్ట్ చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దోహదపడుతున్నటువంటి గత 20 సంవత్సరాల నుంచి లయన్స్ క్లబ్ పుంగనూరు నోబుల్ ద్వారా చాలా మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చాము. ఈ స్కాలర్షిప్ అన్ని కూడా మన దగ్గర తీసుకొని చదివిన డాక్టర్లుగా, ఇంజనీర్గా మన హెల్ప్ తీసుకొని చేసే ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఉన్నాయి. అటువంటి వ్యక్తులు మనం ఈ మధ్యకాలంలో కొంత బెంగళూరుకు పోయి తీసుకొని వచ్చేదానికి ఇబ్బంది ప్రయాసాలకు లోన్ అవ్వాల్సి వస్తుందని చెప్పేసి పిల్లల్ని అటెండ్ కావాలా, ఆ నైట్లో ఎప్పుడో అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి మాకు చాలా ఇబ్బందిగా అవుతుందని స్కాలర్షిప్ జోలికి వెళ్ళలేదు. అయితే ఈసారి లాస్ట్ ఇయర్ సురేష్ కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో ఒక స్కాలర్షిప్ అంటే అప్పుడు నేను కూడా మనం వాళ్ళు ఇచ్చేదాన్ని మనం కొంత స్ట్రెయిన్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఈసారి ప్లాన్ చేశాము. దాని ప్రకారము మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అశ్వత్ నారాయణ స్వామి గారు మరి వారి యొక్క టీం అంతా కూడా మనకి సుమారు 3 స్కాలర్షిప్లు క్లబ్కి, అన్ని క్లబ్బులకి ఇచ్చిన 3 స్కాలర్షిప్లు, దాంతోపాటు మనకి కూడా 3 స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఈరోజు మనోహర్ గారి ద్వారా మరి డాక్టర్ శివ గారి ద్వారా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇవన్నీ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన లయన్స్ క్లబ్ అంటేనే నిజంగా మన పుంగనూరు పట్టణంలో ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి దీంట్లోనూ ఆప్యాయతగా ఒక సర్వీస్ దీంతో ఒక కమిట్మెంట్తో ప్రతి ఒక్కరు చేస్తారు కూడా. వరదారెడ్డి సార్ అయితేనేమి, మన ముత్యాలమ్మ గారు అయితేనేమి, చాలామంది మన ప్రెసిడెంట్ గారు, ఒక్కసారి గారు, మిగతా ఇంతకుముందు చేసినటువంటి మన లయన్స్ క్లబ్ సభ్యులు కానీ మన ప్రతి ఒక్కరూ ఏ భేదభావము లేకుండా మన క్లబ్కు మంచిగా చేస్తున్నారు. కార్యక్రమాలు కూడా చూడండి, కంటి చికిత్స అనేది ప్రతి వారం ప్రతి నెల చేస్తున్నారు, ప్రతి కార్యక్రమం చేస్తున్నారు. వారందరికీ మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమాలు అంతటినీ మన పరిసర ప్రాంతాల్లోనే కాకుండా అన్ని ప్రాంతాలకు అందజేసినటువంటి ముత్యాలన్న గారికి, ఆయన జెన్యూన్గా ఏ కార్యక్రమం చేసినా మన లయన్స్ క్లబ్బే కాదు అన్ని సర్వీస్ కార్యక్రమాలను మన పుంగనూరు పట్టణంలో ముందు పెడుతున్నారు. ఆయనకు మనందరి తరఫున మరి కృతజ్ఞతలు. ఆయన ఎంత ఓపికగా ముందు పెట్టడమే కాకుండా మన కార్యక్రమాలు కూడా అటెండ్ అవుతున్నారు అన్నగారు. వారికి మరి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మనం ఇక చేయాల్సినవి చేస్తున్నవి చాలా బాగా చేస్తున్నాము. మీకందరికీ ఆ భగవంతుడు ఆ మంచి మనసును, ఆ సమయాన్ని అందించాలని, మన లయన్స్ క్లబ్ ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలని, వెలగాలని, బాగా కార్యక్రమాలు జరిపించాలని కోరుకుంటూ పుంగనూరు పట్టణంలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాకార పనులు ప్రారంభమయ్యాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసేందుకు భక్తులకు వీలుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రాకారం చుట్టూ కాంక్రీట్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఆలయ
ప్రాకారం మొత్తం కాంక్రీట్ వేసేందుకు భక్తులు సహాయ సహకారాలు అందించాలని అర్చకులు కోరారు. రాము ఇంకోసారి అటు తిప్పురమ్మా. అన్నపూర్ణాదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో భక్తులకు అనుకూలంగా ప్రదక్షిణ వేసేటప్పుడు హెచ్చుతగ్గులు లేకుండా బండ్లు ఉన్నాయి. అక్కడ ఏర్లు వచ్చి వాళ్ళకి తిరిగేటప్పుడు కాళ్ళు తగ్గడము ఇట్లా జరుగుతూ ఉంటాయి. ఆలయ అర్చకులు మళ్ళీ కొంతమంది భక్తులు సిమెంట్ సహకరించినారు. దానికి మేము కూడా ఆలయ అర్చకుల తరఫున కాంక్రీట్ వేపించడం జరుగుతూ ఉంది. అంచెలంచెలుగా ఇది జరగల్లా. ఇప్పుడు ఫస్ట్ భాగంలో ఇదిగా కార్తీక మాసం వస్తూ ఉంది కాబట్టి కాశీశ్వర ఆలయానికి దక్షిణము పరమట ఉండే కొంత భాగాన్ని ఈరోజు కాంక్రీట్ పనులు వేయడం జరిగింది. ఇంకా అమ్మవారి గుడి ముందర వేయాల్సి ఉంది. భక్తులు ఎవరున్నా సహకరించి అమ్మవారి గుడి ముందర అమ్మవారి గుడి ముందు వెనుక భాగాల్లో వేపించి అందరూ ప్రదక్షిణ వేసేకి మార్గాన్ని సులభం చేయవలసిందిగా భక్తాదుల తరఫున మా అర్చకుల తరఫున ఈ దేవాలయం తరఫున కోరుతున్నాము. అంకిత భావంతో విధులు నిర్వహించి తమకంటూ ఒక గుర్తింపుతో అందరి మన్ననల్ని పొందాలని పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన పరీక్షల్లో ఎంపికై నూతనంగా ఉద్యోగాల్లో చేరిన 20 మంది ఉపాధ్యాయులకు, పోలీసులుగా ఎంపికైన 8 మందికి, బ్యాంకు ఉద్యోగాలు పొందిన 3కి, హైస్కూల్ హెడ్ మాస్టర్లుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందిన 5 మంది ఉపాధ్యాయులకు, ఇటీవల పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అందరికీ కలిపి పుంగనూరు డివిజన్ యాదవ ఎంప్లాయీ సొసైటీ ఎస్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ ఆలయ ప్రాంగణంలో అభినందన మరియు సన్మాన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పుంగనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ సెమీపతి యాదవ్ హాజరయ్యారు. నూతన ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. బీసీవై పార్టీ నాయకురాలు సుశీల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేరిన ఉద్యోగంలో అంకిత భావంతో పనిచేసి సమాజానికి చేతనైన సహాయం చేయాలని కోరారు. కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరిన ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా సర్వీస్ చేసి అందరి మన్ననలు పొంది మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు. రాష్ట్ర కార్యదర్శి మోహన్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి అందరికీ మార్గదర్శకులుగా సమాజంలో నిలవాలని సూచించడం జరిగింది. డివిజన్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎస్లో భాగస్వామ్యులై సంఘం అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి కుమార్ యాదవ్ మాట్లాడుతూ పుంగనూరు డివిజన్ లో దాదాపు 30 మంది యాదవ్ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ తమ పరిధిలోని మిగతా వారిని కూడా మోటివేట్ చేసి వారి అభివృద్ధికి కృషి చేయాలని నూతన ఉద్యోగులను కోరారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు డివిజన్ ఎస్ నాయకులు రమణప్ప, రామకృష్ణ, గంగరాజు, వెంకటప్ప, కృష్ణమూర్తి, రెడ్డప్ప,
నాగరాజు, ఎర్రప్ప, గౌరమ్మ, రమేష్ బాబు, ప్రభాకర్, మధుమేఘ, లక్ష్మీపతి, సహదేవ్, ఆనంద్, మునిరాజ, చిన్నరెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరంలో ఈ డిఎస్సి అంటే తెలుగుదేశం అంటే డిఎస్సి అనే దీంట్లో ఇంతమంది మా కులంలో మా మతంలో ఇంతమంది అర్హత సాధించి ఉపాధ్యాయులుగాను మరియు కానిస్టేబుల్స్ గాను ఎంతో మంది ఉత్తీర్ణత పొందిన మా కుటుంబ సభ్యులకు, మా అక్క చెల్లెలకు, మా అన్నదమ్ములకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒకటి ఎవరు ఏమి చెప్పినా మీరు వినదండి, ధైర్యంగా మీకున్న స్కిల్స్ లో మీకున్న రంగాల్లో ఏదైనా కానీ వ్యవసాయం కానీ ఎంప్లాయ్మెంట్ లో ఏ రకంగా కానీ ముందరకు పోయి రకరకాలుగా మీ యొక్క కుటుంబాలని మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీరు కూడా మీ గ్రామాల్లో మన జిల్లాలో మన మతంలో పైకి తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే మా గ్రామం పక్కన ఉన్నారు వీళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడినారు. మా తల్లి ఎంతో 2-3 బిడ్డల్ని భర్త చనిపోతే కూడా ఈ రోజు వెనకడుగు వేయకుండా ఎన్నో అష్ట కష్టాలు పడి మన కులంలో పుట్టిన చాలా కష్టాలు పడిన మా తల్లిగా గమనిస్తూ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అభినందనలుగా హర్షధ్వానాలతో తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎంతో మంది మన కులంలో ఇబ్బందులు పడినా కూడా ఎంతో పట్టుదలతో ఏడుతో నేను కూడా మా తల్లి వారిగా నాకు ఒక తల్లి మా నాన్న చనిపోయాడు, ఈ గర్భం మా తల్లి గర్భంలో పుట్టి కూడా ఎన్నో కష్టాలు పడి ఈ రోజు మొదట్లోనే తల్లి గర్భంలోనే తుంచేయాలని నా పిండాన్ని ఈ రోజు ఇంతటికి మీ అందరికీ పరిచయం చేయడానికి ఆ దేవుడు అష్టభగవాడు అవకాశం ఇచ్చి వాళ్ళ దయ దాక్షిణ్యాన్ని ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినాననేసి ఈ సభా తెలియజేసుకుంటూ, మీరు ఎప్పుడు కానీ వెనకడుగు వేయకుండా ధైర్యంగా తప్పు చేయనంత వరకు ఎవరికి తల వంచకుండా మీరు కష్టపడి మీకు మీ కుటుంబాలని మంచి చేసే ప్రభుత్వాలను ఆశీర్వదిస్తూ, మీ కుటుంబ పెద్దల్ని తల ఎత్తుకొని తిరిగే పని చేసుకుంటూ సమాజంలో సమాజంలో 10 మందికి మార్గదర్శకంగా బతకాలని, ఆ బతికిన వాళ్ళు కూడా మన కులంకు చెందిన వ్యక్తిగా ఉండాలని మేము కూడా తలెత్తుకొని కాంగ్రెస్ చేసి మా కుటుంబంలో మా కులంలో మా మతంలో ఇంతమంది ఈ ఎస్ సభ్యులతో పాటు మీరు కూడా తోడ్పాటు అయ్యి ఈ ఎస్ ని మండలంలోనే కాకుండా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ఎస్ ని తీసుకోవాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ఈ యాదవ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ తరఫున అందరికీ నేను కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం అందరికీ ధన్యవాదాలు. పొంగనూరు నక్కబండ చర్చి వీధులు చెత్త పేరుకుపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుళ్ళిన చెత్త కారణంగా అందులో నుంచి వ్యాపించే దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పరిసర ప్రజలు చెప్పారు. క్రిమి కీటకాలు, దోమల బెడద ఎక్కువైనట్లు తెలిపారు. నెల రోజులుగా ఈ చెత్త కుప్ప ఉన్నట్లు చెప్పారు. ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రోడ్లపై మురుగునీరు నిలిచిపోతున్నట్లు చెప్పారు. ఒక పక్క చెత్త కుప్పలు, మరోపక్క మురుగునీరు. ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. రోగాల బారిన పడకముందే చెత్త కుప్పలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. సామల మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వేకువజాము వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. మండలం నలువైపులా ఒకే రకమైన వర్షం కురవడంతో కుంటలు, చెరువులు, వంకలు, వాగులు సాగాయి. గార్కేయ నది ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో దానిపై ఉన్న కల్వర్ట్లు ధ్వంసమయ్యాయి. అలాగే జీడిరేవుల వంక ఉన్నపలంగా రోడ్డుపై పొంగడంతో ప్రయాణికుల కళ్ల ముందే కల్వర్ట్లు కరిగిపోయాయి. పట్లపల్లి వద్ద గార్కేయ నది కల్వర్టుపై ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షం నీటి ఉధృతికి మండల కేంద్రం నుంచి చిన్న ఉప్పరపల్లి, నంజంపేట, ఆవులపల్లి, పెద్ద ఉప్పరపల్లి, అన్నమ్మగారిపల్లి, పేటూరు పంచాయతీలకు సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదకరంగా ఉన్న చోట్ల
ఎస్ఐ శివశంకర్ తన సిబ్బందిని అప్రమత్తం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తమ స్వగ్రామాలు చేరుకోలేక సోమల బస్టాండులోనే తలదాచుకున్నారు. ఆదివారం ఉదయం మార్కెట్ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు నాయుడు, సింగిల్ విండో అధ్యక్షుడు శివశంకర్లు పార్టీ నాయకులతో కలిసి కొట్టుకుపోయిన రోడ్లు, కల్వట్లు, మొరవలని పరిశీలించారు. అలాగే చెన్నపట్నం చెరువు, సీతమ్మ చెరువు వరద ఉధృతిని పరిశీలించారు. కొట్టుకుపోయిన కల్వట్ల స్థానంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో శాశ్వత మరమ్మతులు చేపట్టడానికి తమ వంతు కృషి చేస్తామని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. గత 12 సంవత్సరాలుగా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం జీడిరేవులు వంక మరియు పొదలగుంటపల్లి దగ్గర చెరువు, అదేవిధంగా ఊపరపల్లి దగ్గర పెద్దపరపల్లి హాస్పిటల్ దగ్గర గార్గాయి నది, ఈ వంతెనలన్నీ కూడా తెగిపోయి దాదాపు 12 పంచాయతీలకు రాకపోకలు ఇబ్బంది జరుగుతూ ఉంది. అదే కాకుండా విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ అసౌకర్యంగా ఉంది. ఇది మంచి ప్రభుత్వం త్వరగా జిల్లా యంత్రాంగం మేల్కొని ఇవి ఎస్టిమేషన్ లేపించి సోమల నుండి పెద్దపురపల్లికి డబుల్ రోడ్డు కానీ, ఈ జీడిరేవుల వంక కానీ, పొదలగుంటపల్లి దగ్గర చెరువు కానీ, పెద్దపురపల్లి దగ్గర హాస్పిటల్ దగ్గర గార్గాయి నది మీద వంతెన కానీ నిర్మించి ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ, ఎన్ని సంవత్సరాలు ఎవరిని వేడుకున్నా వర్షాకాలంలో ప్రతి సంవత్సరము రైతులు ఈ ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. దయచేసి జిల్లా యంత్రాంగం మేల్కొని కలెక్టర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా ప్రజలకు, రైతులకు న్యాయం చేస్తారు, విద్యార్థులకు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటూ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, సోమల. నేను సింగిల్ విండో చైర్మన్ సోమల. గతం ఇదే విధంగా ఇక్కడికి ఎన్నో మార్లు మన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయారు. మన ప్రభుత్వానికి మంచి పేరు ఉంది, మీరు కదిలి బిల్లు వచ్చి ఈ అవకతవకలు లేకుండా మనకు స్కూల్ పిల్లకాయలకు కానీ, మంచి కానీ ఏదన్నా దయవించి త్వరలో వచ్చి చూసి ఎవరికి ఇబ్బంది లేకుండా పబ్లిక్ మన ప్రభుత్వం బాగా ముందడుగులో ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఉంది, మనకు ఎంతో సపోర్ట్గా ఉన్నాము. మనము దయవించి త్వరలో వచ్చి పరిష్కారం చేయాలని కలెక్టర్ గారు కోరుతున్నాం. కరాటే అనేది స్వీయ రక్షణ కోసం శక్తివంతమైన నైపుణ్యాలను నేర్పుతుందని సిఐ సుబ్రాయుడు అన్నారు. ఆదివారం పుగనూరు పట్టణంలో కరాటే మాస్టర్ మన్సూర్ నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ మార్షల్ అకాడమీని మాజీ కౌన్సిలర్ ఇబ్రహీంతో కలిసి ప్రారంభించారు.
అనేది ఆత్మరక్షణ, మానసిక ఆరోగ్యం, క్రమశిక్షణ, ఏకాగ్రత, సహనం, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తుందని చెప్పారు. శిక్షకులకు మరియు తోటి అభ్యాసకులకు గౌరవం ఇవ్వడం, వినయంతో వ్యవహరించడం వంటి విలువలు నేర్పుతుందని చెప్పారు. కరాటే అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, ఇది ఒక జీవన శైలి. ఇది వ్యక్తి యొక్క నైతిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ సెక్రటరీ శ్రీనివాసులు ఖాదర్ బాషా, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయూబ్, కరాటే గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్, స్కైప్ ప్రెసిడెంట్ ఉమర్ ఫారూక్, అపూర్వ బేకరీ చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. వారికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మనుషులు పొంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల పార్వతీదేవి సమేత భోగనంజుండేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం ఉదయం 5 గంటలకు కేదార గౌరీ వ్రతం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు మంజుస్వామి ఆదివారం కేసీటీవీ ద్వారా తెలిపారు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎండోమెంట్ అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఓం నమ శివాయ. పుంగనూరు పాత బస్టాండ్ వద్ద వెలిసిండు శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసము సందర్భంగా కేదారేశ్వర గౌరీ వ్రతమునములు అమావాస్య సందర్భంగా మంగళవారం 21వ తేదీ మంగళవారం ఉదయాత్పూర్వం 5 గంటల నుంచి ప్రారంభించి సాయంత్రం వరకు కూడా ఈ కేదారేశ్వర గౌరీ వ్రతమునములు ఇక్కడ శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవస్థానంలో జరుగును. ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి సమక్షంలో జరుగును. ఈ విషయాన్ని కూడా కేసీటీవీ ద్వారా ప్రజలందరికీ, పుంగనూరు ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఓం నమ శివాయ. పొంగనూరు పురపాలక పరిధిలోని 1వ వార్డు మంగళం కాలనీకి చెందిన సునీతకు మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25,000 రూపాయలు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన చెక్కును ఆదివారం టీడీపీ నాయకుడు నాగరాజ బాధిత కుటుంబ సభ్యులకు అందించారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచిస్తుందని చెప్పారు. సీఎం సహాయ నిధి ద్వారా రాష్ట్రంలో ఎంతో మందికి సహాయం అందివ్వడం జరిగిందని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మాకు సహాయం అందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ సార్ గారికి, పుంగనూరు ఇన్ఛార్జ్ వైద్యులు చల్లబాబు గారికి మా యొక్క ధన్యవాదాలు. తిరుమల 2వ ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. 2వ ఘాట్ రోడ్ 9వ కిలోమీటర్ వద్ద భారీగా విరిగిపడ్డాయి బండరాళ్లు రోడ్డుపై పడడంతో ట్రాఫిక్ కి తీవ్రంగా అంతరాయం కలిగింది. గత 4 రోజుల నుంచి వర్షాలు కురుస్తూ ఉండటంతో విరిగిపడుతున్నాయి కొండ చర్యలు. విరిగిపడిన కొండ చర్యలని టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్లో ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా జేసీబీతో బండరాళ్లను తొలగించారు ఇంజనీరింగ్ శాఖ అధికారులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పుంగనూరులో పర్యటించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ఆదర్శంగా ఉంది వరదారెడ్డి.
నలుగురును అభినందించి సన్మానించిన ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. నక్కబండలో పేరుకుపోయిన చెత్త, దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు. 21న కేదార గౌరీ వ్రతం ఏర్పాట్లు చేస్తున్న అర్చకులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.